మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, సంతానం లేని సమస్యను అధిగమించుకోవడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రతిరోజు వాడండి బీ బెటర్ వారి శిలాజిత్. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ద లీస్ట్ ఏంటి అంటే ద బ్యాడ్ హ్యాబిట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఇస్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్. సో ఈ రెండు ఉండటం వల్ల కూడా చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే అదర్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటూ ఉంటారు. డయాబెటీస్కి కూడా ఒక కారణం ఈ డ్రింకింగ్ హ్యాబిట్ అని అంటూ ఉంటారు. సో ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ అనేది ఎంతవరకు మనకు వచ్చే డిసీజెస్కి దోహదపడుతుంది? అవునండి, ఆ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డయాబెటిక్కి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, వెయిట్ గెయిన్ కూడా, టమ్మీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, టమ్మీ దగ్గర ఫ్యాట్ అన్ని డిపాజిట్స్ అవుతూ ఉంటాయి. సో అవి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఈ సడన్గా డయాబెటిక్ అని తెలియగానే దే విల్ క్విట్ డౌన్, సడన్గా ఆపేద్దాము, మేబీ ఆల్కహాల్ వస్తుంది. కొంతమందికి ఉంటుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నాకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఐ హ్యావ్ టు క్విట్ ద ఆల్కహాల్ అని. అలాంటి వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ కూడా క్విట్ చేయకూడదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ బ్యాడ్ హ్యాబిట్స్, బట్ ఇమీడియట్గా అన్నీ ఆపేయడం అనేది కూడా ప్రాబ్లమే. విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి వాటికి. సో అది కూడా క్వాంటిటీ వైజ్ దే హ్యావ్ టు రెడ్యూస్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ డ్రింకింగ్ 15 days వన్స్, దెన్ దాన్ని కొంచెం మంత్లీ వన్స్ చేసుకోవడం. వీక్లీ ఎవ్రీ డే తాగుతున్నారు అని అంటే దే హ్యావ్ టు షిఫ్ట్ టు వీక్లీ వన్స్. అలా క్వాంటిటీ బేస్ చేసుకొని దే హ్యావ్ టు రెడ్యూస్ దే ఆల్కహాల్ ఇంటేక్ అండ్ దెన్ ఈవెన్ స్మోకింగ్ ఆల్సో. ఇఫ్ దే ఆర్ చైన్ స్మోకర్స్ దే హ్యావ్ టు రెడ్యూస్ ద క్వాంటిటీ ఆఫ్ స్మోక్, హౌ మెనీ సిగరెట్స్ దే ఆర్ స్మోకింగ్ అనేది వాళ్ళు రెడ్యూస్ చేసుకుంటూ వాళ్ళ ఇండివిజువల్ని బట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకొని మెజర్ చేసుకొని కట్ డౌన్ చేసుకోవాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్ కూడా ఈవెన్ బ్యాడ్ హ్యాబిట్స్ షుడ్ నాట్ కట్ డౌన్ ఇమీడియట్లీ. అయితే చాలామంది కట్ డౌన్ చేసుకోవాలి అనుకున్న చేసుకోలేరు. ఇట్ హ్యాపన్స్ టు బికమ్ అ హ్యాబిట్, రైట్? సో ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయండి. అవి కట్ డౌన్ అవ్వకుండా వాళ్ళు వాడకుండా ఉండడానికి వి విల్ గివ్ అన్ ఆల్టర్నేట్. వీ హ్యావ్ ఆసవ అరిస్టాస్ అనమాట. ఆల్కహాల్కి బేస్ చేసుకొని దే ఆర్ ఆల్సో ఆల్కహాలిక్ ప్రిపరేషన్, ఫర్మెంటెడ్ ప్రిపరేషన్స్ అనమాట. ఆయుర్వేదిక్లో హెర్బల్ ప్రిపరేషన్స్ ఉన్నాయి, కానీ దానివల్ల శరీరానికి చెడు జరగదు. ఓకే ఓకే. ఇంటర్నల్ మెడిసిన్స్ అండ్ దెన్ లిక్విడ్ ఫామ్లో వీ హ్యాడ్ ద అదర్ సైడ్ మెడిసిన్స్. ఓకే, సో ఆయుర్వేదంలో బ్యాడ్ హ్యాబిట్స్ని కట్ డౌన్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఒకవేళ అంటే ఇంట్లోనే ఉండి మెడిసిన్స్ వాడకుండా కట్ డౌన్ చేసుకోవాలి అంటే ఆర్ దేర్ ఎనీ కిచెన్ ఇంగ్రీడియంట్స్? నో. ఆన్సర్ నేనే చెప్పేస్తున్నా. ఓకే, నో అండి. మెడిసిన్స్తోని కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్ వాటితోనే కట్ డౌన్ చేయాలి. కరెక్ట్. బట్ గుడ్ న్యూస్ దట్ ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి. అయితే చాలా స్పెషల్లీ వెయిట్ గెయిన్కి అండ్ అలాగే డయాబెటీస్కి వీటన్నిటికీ మాకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్వేత గారు. ఇఫ్ యూ గెట్ ఇన్ టు డీప్, మధుమేహం అనేది ఆడవాళ్ళలో మగవారిలో ఎటువంటి మెయిన్ టర్మ్ డిసీజెస్కి దారితీస్తుంది ఒకసారి చెప్తారా? ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది లేదని, డయాబెటిక్ ఉంటే డెఫినెట్గా ఇట్ మే గో టు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, అన్ని అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. దెన్ డయాబెటిక్కి అదర్ కాంప్లికేషన్స్ డయాబెటిక్ రెటినోపతి అంటాము, పెరిఫెరల్ న్యూరోపతి, విజన్ అనేది బ్లర్ అవుతూ ఉంటుంది డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే. ఇది అనేది ఆల్ మెన్ అండ్ ఉమెన్ ఇట్ ఈస్ కామన్. ఇది పర్టికులర్గా ఉమెన్లో ఇది ప్రాబ్లం వస్తుంది, మెన్లో ఈ ప్రాబ్లమే వస్తుంది అనేది ఏది ఉండదండి. డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఆర్ ఈక్వల్ టు మెన్ అండ్ ఉమెన్ బేస్డ్ ఆన్ ద డయాబెటిక్ కంట్రోలింగ్ లెవెల్స్. ఓకే, ఒకవేళ హైగా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా చాలా రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అలాంటి టైంలో స్పెషల్లీ ఏదైనా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ గెయిన్ అవ్వకూడదు అనుకుంటే పొటాటోస్ అలాంటివి ఆపేయండి, వాత దోషం ఉన్నవి ఆపేయండి అంటారు. అలా డయాబెటిక్ వాళ్ళు ఇమ్మీడియట్గా స్టాప్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి? అప్పుడు వీ విల్ టెల్ దెమ్ టు కట్ డౌన్ రైస్. దానికి ఒక సెపరేట్ మీల్ పెడతాం వాళ్ళకి. వెజ్జీస్ ఎక్కువ తీసుకోండి, వెజిటేబుల్ సలాడ్స్ అవి ఎక్కువ తీసుకోండి అని ఆ మీల్ అని డిఫరెంట్గా ప్రిఫర్ చేస్తాము. దెన్ ఇంటర్నల్ మెడికేషన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాము. ఓన్లీ రైస్ ఒకటే కట్ చేస్తారు? వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తాము. ఐటమ్స్ షుగర్ కంటెంట్స్ ఎక్కువగా, ఏవైతే కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో అవన్నీ కట్ అవుట్ చేసి హై ఫైబర్ ఫుడ్ తీసుకోమని చెప్తాం. ఓకే ఓకే, అంటే ఆకుకూరలు, కీరా లాంటివి, ఓట్స్ అవన్నీ ప్రిఫర్ చేస్తాం.
ఓకే. సో కమింగ్ టు ఆకుకూరలు, ఆకుకూరలు ఎంత ఇంపార్టెంట్ అండి ఒక మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి? డైలీ ఆకుకూరలు ఒక ముద్దలో తినడం అనేది ఇంపార్టెంట్. డైలీ ఐరన్ కంటెంట్ వస్తుంది. విమెన్కి అయితే ఎక్కువ మినరల్స్ అండ్ ఐరన్ ఈజ్ నెసెసరీ టు రన్ ఏ ఫ్యామిలీ. డైలీ తినడం అనేది ఒక ముద్దలో తినాలంతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్. డైలీ ఒక కూరలాగా కంప్లీట్గా తినమని నేను చెప్పను. డైలీ ఒక ముద్దలో ఒక ఆకుకూర ఉంటే బెటర్. కానీ ఇలా అంటూ ఉంటారు కదా, అంటే ఆకుకూర మరిగించడం వల్ల, అంటే వేయించడం వల్ల, లేదంటే పప్పులో ఉడకపెట్టడం వల్ల దానిలో ఉండే మినరల్స్, గుడ్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అని. ఎక్కువగా వేయించకూడదు ఆకుకూరల్ని. ఆ గ్రీనిష్ కలర్ పోయేంత వరకు, బ్లాక్గా టర్న్ అయ్యే వరకు వేయించకూడదు. జస్ట్ నార్మల్గా వేయించేస్తే నో ప్రాబ్లం, ఉడకపెట్టినా నో ప్రాబ్లం. సో పప్పులో మామూలుగా వేసుకోవచ్చు. ఓకే. దానివల్ల ఏం మినరల్స్ ఏవి లాస్ అవ్వవు. సో ఇప్పుడు ఇంకో 2 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. ఒకటి నెయ్యి. నెయ్యి మనకి మన సౌత్ ఇండియన్స్కి ప్రతి ఫుడ్లో ఉంటుంది. కమింగ్ టు స్వీట్స్, టు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్, ఎవ్రీథింగ్ నెయ్యి ఉండాల్సిందే. అలాంటిది నెయ్యి తినొద్దు, నెయ్యి ఫ్యాట్ అని చెప్తున్నారు కదా. సో నెయ్యి అనేది గుడ్ ఫ్యాటా, బ్యాడ్ ఫ్యాటా? ఆవు నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్ అండి. బఫెలోది తీసుకుంటే మంచిదే, బట్ ఇట్ విల్ బీ మోర్ ప్రోన్ టు ఫ్యాట్ డిపాజిషన్స్ ఎక్కువగా అవుతుంటాయి. సో ఐ ప్రిఫర్ కౌస్ గీ. యాజ్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్, కౌ గీ ఐ ప్రిఫర్. ఇట్ విల్ కట్ డౌన్ ద లిపిడ్ ప్రొఫైల్స్ ఆల్సో. అంటే ఏంటండి ఆ లిపిడ్ ప్రొఫైల్ అనేది? ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, హై లెవెల్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఆవు నెయ్యి రెగ్యులర్గా వాడితే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఓ, ఆవు నెయ్యి ఈజ్ బెస్ట్. డైలీ వాళ్ళ ఫుడ్లో ఆవు నెయ్యి తీసుకోవచ్చు. దట్ ఈస్ సో నైస్. ఈవెన్ పుల్కా రోటీస్లో కూడా దే కెన్ మేక్ ఇట్ విత్ ఆవు నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. సో మీగడ చీజ్, ఇలా బటర్, ఇలా సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైమ్స్లో కానివ్వండి, చీజ్ అనేది రెగ్యులర్ ఫేవరెట్ ఐటమ్ అయిపోయింది. సో ఇది గుడ్డా బ్యాడా? మితంగా తింటే గుడ్ అండి, ఏదైనా కానీ. మీరు చెప్పినట్టు నెలకు ఒకసారి. సరే, ఎస్. కష్టం కదండి. దే హ్యావ్ టు కట్ డౌన్. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్, టీనేజర్స్ వీళ్ళందరూ కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో అండ్ ఇప్పుడు తీసుకునే ఫుడ్స్ వల్లే వాళ్ళకి కొంచెం నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చేది. ఒకవేళ కొంచెం చీజ్ ఇలాంటి ఫ్యాటీ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే కనుక దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఏం మదర్స్కి చెప్పండి, ఇది ఏమిస్తే రెగ్యులర్గా ఇంట్లో మీరు అన్నట్టుగా పాలల్లో అల్లం వేసిస్తేనో, ఇంకేదన్నా రెగ్యులర్గా చేస్తేనో, వాళ్ళు బయట ఎటువంటి జంక్ ఫుడ్ తిన్నా దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనే ఒక ఇంగ్రీడియంట్. ఇంట్లోనే వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తున్నారో, ఆల్ మదర్స్ ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైన శాండ్విచ్లే, ఫ్రెష్ వెజిటబుల్స్ వేసి ఇంట్లోనే చేసి వాళ్ళకి పంపిస్తే దే విల్ నాట్ ప్రిఫర్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ లైక్ బర్గర్. అవి ఎక్కువ చీజ్ పెట్టి, ప్యాటీస్ అన్ని ప్రిజర్వేటివ్స్ వాడి ఉండేవి బయట స్టఫ్, మార్కెట్ స్టఫ్ అంతా. సో అవన్నీ మదర్స్ ఇంట్లోనే కొంచెం ఓపిక చేసుకొని ప్రిపేర్ చేస్తే దట్ విల్ బి గుడ్. వాళ్ళకి కొంచెం క్యాలరీస్ అనేది కట్ డౌన్ అవుతుంది. సో శ్వేత గారు, రీసెంట్గా ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకి వచ్చే ప్రాబ్లమ్స్లో ఒకటి అంటే అధిక బరువు కానివ్వండి, పీసీఓడి వల్ల కానివ్వండి, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కంటిన్యూస్గా ఉండటం వల్ల కూడా ఇవంతా వైస్ వర్సా లాగా, ఒకటి రావటం వల్ల ఇంకోటి వస్తుంది, ఇది రావటం వల్ల ఇది వస్తుంది, అలా కదా. సో హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్? ఎస్పెషల్లీ అడల్ట్స్ గర్ల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లం. ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు రూల్ అవుట్ ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. వెదర్ దే హ్యాడ్ ఏ థైరాయిడ్ ఆర్ పీసీఓడి ఉందా, లేకపోతే హీమోగ్లోబిన్ కంటెంట్ అనేది తక్కువ ఉందా అనేది దే హ్యావ్ టు రూల్ అవుట్. హీమోగ్లోబిన్ కంటెంట్ అనేది తక్కువ ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో వాళ్ళు హోమ్లో వాళ్ళు పాటించేది ఏం చేయగలరు అంటే, రెగ్యులర్గా దే కెన్ టేక్ ఐరన్ కంటెంట్ ఉన్న జాగరీ తీసుకోవచ్చు. 1 piece ఆఫ్ జాగరీ, లేదంటే పల్లీల చిక్కీ, నువ్వుల ఉండలు. చిన్నప్పుడు పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు పెడుతూ ఉంటారు, నువ్వుల ఉండలు తీసుకోవాలి. దెన్ దే కెన్ ఫాలో సున్నుండలు తీసుకోవచ్చు. హై ప్రోటీన్ వస్తుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మాల్ న్యూట్రిషన్ లేకుండా అన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కొంతవరకు వాళ్ళు సెట్ డౌన్ చేసుకోవచ్చు హోమ్ రెమెడీస్తో.
బట్ ఇంటర్నల్ రూలింగ్ అనేది అయితే ఇంపార్టెంట్. వాళ్ళకి ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయనేది దే హ్యావ్ టు రూల్ అవుట్, దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, దే హ్యావ్ టు రూల్ అవుట్ వాట్ మైట్ బీ ద ప్రాబ్లమ్, అండ్ దెన్ దానికి ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనం బేసిక్గా ఇంత డిస్కషన్లో మనం 4 పాయింట్స్ ఎక్కువగా డిస్కస్ చేసాం. ఒకటి అమ్మాయిలలో వచ్చే థైరాయిడ్, పీసీఓడి, వెయిట్ గెయిన్, అండ్ ఎస్పెషల్లీ అబ్బాయిలకు వచ్చే డయాబెటీస్. సో ఈ 4టికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? పంచకర్మ ట్రీట్మెంట్ ఈ 4టికి కలిపి వన్ సింగిల్ ట్రీట్మెంట్ ఉందండి. పంచకర్మ ట్రీట్మెంట్, దాన్ని శోధన చికిత్స అంటాము. లైక్ అందరికీ అర్థమయ్యే పదంలో చెప్పాలంటే డీటాక్సిఫికేషన్. ఈ డీటాక్సిఫికేషన్ వల్ల ఏంటంటే ఇంటర్నల్ క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. సో బాడీలో ఉన్న టాక్సిన్స్, అక్యుములేట్ అయిన టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ చేస్తాము. ఇది ఒక ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. స్కెడ్యూల్ 10 days ఆర్ 12 days ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ 4 ప్రాబ్లమ్స్కి పర్టికులర్గా సింగిల్ ఇండివిజువల్కి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్కి పర్టికులర్ మెడిసిన్ వాడుతూ ఉంటాం. డయాబెటిక్ పేషెంట్ కంటే ఓ సర్టెన్ మెడిసిన్, ఒక పర్టికులర్ మెడిసిన్ వీల్ పికప్, అది ఒక 10 days స్కెడ్యూల్ ఉంటుంది. దెన్ వెయిట్ లాస్కి ఒక పర్టికులర్ మెడిసిన్, పీసీఓడి ఉంటే దానికి ఒక పర్టికులర్ మెడిసిన్, ఇలా వాళ్ళకున్న ఇష్యూస్కి స్పెసిఫిక్ మెడిసిన్ వాడుకుంటూ వీల్ డూ ఏ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్. దీనివల్ల ఏంటంటే బాడీ మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది. బాడీలో ముందు మనం చెప్పుకున్నట్టు ఆయుర్వేద ఇస్ బేస్డ్ ఆన్ 3 pillars: వాత, పిత్త, కఫ. ఈ వాత, పిత్త, కఫ ఏదైతే అబ్నార్మల్గా ఉన్నాయో, అప్ అండ్ డౌన్ అయ్యాయో, ఇవన్నీ కూడా వీల్ బ్రింగ్ ఇన్ టు ఈక్విలిబ్రియం. వన్స్ అవన్నీ ఈక్విలిబ్రియంకి వచ్చిన తర్వాత బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల దే కెన్ గెట్ వెయిట్ లాస్ ఈజీలీ, దే కెన్ కంట్రోల్ దేర్ డయాబెటీస్. ఈ పీసీఓడి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కూడా దే విల్ బి గెటింగ్ అండర్ కంట్రోల్. అన్నిటికీ కలిపి ఒకటే ట్రీట్మెంట్, డీటాక్సిఫికేషన్. ఓకే. సో మామూలుగా ఇప్పుడు చాలామందికి ఎలా అయితే రెగ్యులర్గా డాక్టర్ విజిట్స్ ఉంటాయో, అలా ఆయుర్వేదంకి రావాలి అంటే ఒక చిన్న హెసిటేషన్ ఏంటి అంటే, ఆయుర్వేదం ఈజ్ కాస్ట్లీ బికాస్ ఆఫ్ పంచకర్మ కానివ్వండి, ఏదైనా సరే ఎఫోర్డబిలిటీ రేట్ చాలా తక్కువ అని. ఇది నిజమేనా అండి? అది ఎఫోర్డబిలిటీ రేట్ తక్కువ అనేది నేను ఐ డోంట్ యాక్సెప్ట్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు సర్జరీస్ కూడా కాస్ట్లీగానే ఉన్నాయి. బట్ ఇది ఏంటంటే మెయిన్గా అందరికీ తెలియకపోవడం వల్ల అదొక మిత్ లాగా అయిపోయింది. బట్ ఎఫోర్డబిలిటీ ఈజ్ కంపేర్ టు దట్ సర్జరీ కాస్ట్. ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా దే ఆర్ రివర్సింగ్, ఆల్ ద ఇష్యూస్ కెన్ బి రివర్స్డ్. బట్ ఆయుర్వేదిక్లో వీ హ్యాడ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అది అందరికీ తెలియదు, అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎక్కువ అఫోర్డ్ చేయలేము అనుకుంటున్నారు, కానీ బట్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. ఓకే. ఆయుర్వేదం ఈజ్ ఆల్సో అఫోర్డబుల్ అండ్ దెన్ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే. సో శ్వేత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మంచి టిప్స్ ఇచ్చారు. అలాగే లాస్ట్ బిఫోర్ గోయింగ్ ఒక్కటేంటి అంటే, 30s to 50s ఉమెన్ బలంగా ఉండటానికి ఏదన్నా ఒక్క మంచి హోమ్ రెమెడీ చెప్పండి చాలు. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు అందరూ అదే తీసుకుంటూ ఉన్నారు కదా. విత్ దట్ ఆల్ ఉమెన్ కెన్ గెట్ మచ్ స్ట్రెంగ్త్. ఎలా అంటే పంప్కిన్ సీడ్స్ 1 spoon, దెన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక 2 dates, దెన్ బాదం అండ్ కాజు ఇన్ మినిమల్ క్వాంటిటీ, లైక్ 3 pieces of బాదం, 3 pieces of కాజు. దే హ్యావ్ చియా సీడ్స్, దే హ్యావ్ టు సోక్ ఇట్ ఓవర్ నైట్. దెన్ మార్నింగ్ లేవగానే దే హ్యావ్ టు 1 banana మిక్స్ చేసుకొని దే కెన్ మేక్ ఇట్ యాజ్ అ షేక్, and then they can have it in the morning 1 glass. That will give them all the nutrients and they can work the whole day with equal strength. ఓకే. అంటే ఇది బ్రేక్ఫాస్ట్కి before they can have this. ఓకే. 1 small glass. ఓ చాలా బాగుందండి. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, డేట్స్, కాజు, బాదం. ఓకే. కాజు. అండ్ ఆ తర్వాత నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అరటిపండుతో కలిపి మిక్సీ కొట్టేసి కావాలంటే తేనె వేసుకొని తాగేయడమే. తేనె కూడా అవసరం ఉండదు, మోస్ట్లీ ఆ డేట్స్ ఉంటాయి కాబట్టి ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఇంకా కావాలంటే దే కెన్ యాడ్ డ్రై గ్రేప్స్ ఆల్సో. ఓకే. రేజన్స్ దే కెన్ యాడ్. ఓకే. ఓకే. చాలా మంచి టిప్ చెప్పారు శ్వేత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలాగే విల్ హ్యావ్ అ గ్రేట్ అసోసియేషన్ ఇన్ ఫర్దర్ ఆల్సో. డెఫినెట్గా ఈ వీడియో అవుట్ అయిన తర్వాత మన వ్యూవర్స్ అందరూ వాళ్ళ డౌట్స్ పెడతారు. దెన్ వీ విల్ హ్యావ్ అ సెషన్ విత్ దేర్ Q&A. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, సంతానం లేని సమస్యను అధిగమించుకోవడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రతిరోజు వాడండి బీ బెటర్ వారి శిలాజిత్.